మావోయిస్టు పార్టీ కేంద్ర సెక్రటరీ నంబాల కేశవరావు చనిపోయి 45 రోజులు దాటిపోయింది. ఈ 45 రోజుల కాలంలో అనేక వీడియో ఛానల్స్ లేదా పత్రికల్లో ఇంతకాలమైంది ఎవరు సెక్రటరీ అవుతుండ్రు, గణపతి అవుతున్నాడని, లేదా ఇడుమ అవుతున్నాడని, లేదా తిరుపతి అవుతున్నాడని, లేదా అభయ్ అవుతున్నాడని, అంటే రకరకాల ఊహాగానాలతో అంటే ఈ వార్తా ప్రసారాలు చేస్తున్నారు. అంటే ఇది ఏదైతుందో అంటే వాస్తవంగా అంటే ఒక రకంగా సెక్రటరీ మొదట్లయితే సెక్రటరీ ముఖ్యమైన నాయకుడే పోయిండు, పార్టీ అనేది అవుతుందో అది ఇంకా చాలా కష్టము అనే పద్ధతిలో కూడా రాసిన ఛానల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని మనం గమనించినప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఈ 45 రోజుల నుంచి కూడా ఇప్పటికీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుండి ప్రకటన రాలేదు. ఈ ప్రకటన 45 రోజులే కాదు, మరి రేపు ఎప్పుడు వస్తుందనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఎవరూ చెప్పలేము. చెప్పకపోవడానికి కారణం ఏంటంటే 2 కారణాలు ఉన్నాయి. 2 కారణాలు అనేది ఏంటంటే, ఒకటి ఆ పార్టీ రహస్య పార్టీ. ఈ రహస్య పార్టీ కావడం మూలంగా అక్కడ కేంద్ర కమిటీ మెంబర్లు వేరువేరు ప్రాంతాల్లో పనిచేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రంలో లేదా ఒక రాష్ట్రంలో 2 లేదా 3 ఉండడం మూలంగా అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళు బయట నుంచి అంటే బస్సుల ద్వారా విమానాల ద్వారా ప్రయాణం అయ్యే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే వచ్చి అంటే వెంటనే ఒక మీటింగ్ జరుపుకొని వాళ్ళు నిర్ణయించుకునే పరిస్థితి లేదది. కాబట్టి అది అంటే ఒక రకంగా ఆలస్యం కావడానికి ఒక అవకాశం ఉంది. అదొక సమస్య అయితే, రెండవది ఆ పార్టీ కమిటీ కనుక సెక్రటరీ నిర్ణయించుకుంటే అది వెంటనే ప్రకటించాలని కూడా ఏమీ లేదది. అంటే ఆ పార్టీ బయటికి ప్రకటించి చెప్పవలసింది ఏమీ లేదు కదా కార్యక్రమం అనేది. అంటే పార్టీ కమిటీ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ కాలంలో మనం గమనిస్తే తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి దాని సెక్రటరీ కాకుండా దానికి సంబంధించిన ఒక ప్రతినిధి ప్రకటన చేస్తున్నాడు, లేదా దండకార్యం నుంచి కూడా ఒక ప్రతినిధి ప్రకటన చేస్తున్నాడు. కాబట్టి బయటికి ప్రజలకు లేదా మీడియాకు తప్పనిసరిగా సెక్రటరీ అంటే ప్రకటన చేయడం కానీ లేదా వివిధ విషయాలను కోఆర్డినేట్ చేయడం కానీ బయటికి మాత్రం ఏమీ లేదు. అది ఆ కోఆర్డినేషన్ అనేది అవుతుందో ఒక సెక్రటరీగా అదొక ఇంటర్నల్ విషయమే, అంతరంగిక విషయమే. కాబట్టి ఈ అంతరంగిక విషయానికి సంబంధించింది తప్పనిసరిగా ప్రకటించాలని రూల్ ఏం లేదు. అది కొన్ని సందర్భాల్లో వాళ్ళు నిర్ణయించుకున్నప్పటికీ కూడా ప్రకటించకపోవచ్చు. ఎందుకనంటే అది ఒక రకంగా టెక్నికల్ కారణాలతోటి కూడా ప్రకటించకపోవచ్చు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది 45 రోజులైనా లేదా 45 కాదు ఇంకా 3 నెలలు 4 నెలలు పట్టినప్పటికీ కూడా ప్రకటించాలని రూల్ ఏమి లేదు. అయితే ప్రకటించడం అనేది అవుతుందో ఇప్పుడు మీడియాలో వచ్చే ఊహాగానాలు ఏవైతున్నాయో ఇప్పుడు చాలా సందర్భాల్లో అంటే ఈ ఛానల్స్ తమ వ్యూవర్స్ కోసం ఏంటంటే ఇడుమా అంటే బెటాలియన్ కమాండర్గా ఉన్న ఇడుమా అనేదో కంటిన్యూగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఒక వంక చాలా అంటే అక్కడ సాయుధ చర్యల్లో ఇడుమా నాయకత్వం వహించింది చెబుతూ అంటే సాయుధ చర్యలు విజయవంతం చేసింది కాబట్టి నెక్స్ట్ నాయకుడు ఇడుమా అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అంటే బయట ఇది అర్థం అంటే ఇప్పుడు వాళ్ళు అంటే మిలిటరీ యాక్షన్ చేసింది కాబట్టి ఆ రకంగా వ్యూయర్స్ కోసం చేస్తున్నదే తప్ప వాస్తవంగా ఇడుమా కంటే ఎక్కువ సీనియర్సు తర్వాత సైద్ధాంతిక రాజకీయ అవగాహన కలిగిన వాళ్ళు అనేక మంది ఆ పార్టీ లోపల ఉన్నారు. ఆ పార్టీ లోపల అంటే వాస్తవంగా ఇడుమా ఇప్పుడు కేంద్ర కమిటీ మెంబరా లేదా అనే విషయాన్ని నాకు తెలియదు. తను ఒక రాష్ట్ర కమిటీ మెంబర్ అనే విషయం మాత్రం నాకు తెలుసు. కేంద్ర కమిటీ మెంబర్ అనేది అయితే నాకు తెలియని విషయమే. కానీ కేంద్ర కమిటీ మెంబర్లు దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కూడా అంటే 40-50 సంవత్సరాల నుంచి ఆ పార్టీలో పనిచేస్తూ 90 నుంచి కూడా కేంద్ర కమిటీ మెంబర్స్గా ఉన్న వాళ్ళు అక్కడ ఆ పార్టీలో ఉన్నారు. వివిధ పొలిట్ బ్యూరో మెంబర్స్ ఉన్నారు, వివిధ పొలిట్ బ్యూరో మెంబర్స్ కూడా ఉన్నారు. కాబట్టి దాంట్లో నుంచి సాధారణంగా ఆ పొలిట్ బ్యూరో మెంబర్స్నే ఎన్నిక చేసుకోవచ్చు. కాబట్టి అంటే ఎక్కువగా ఊహాగానం ఏంటిదంటే ఇప్పుడు కేంద్ర సెక్రటరీగా గతంలో ఉన్న అంటే గణపతి ముప్పాల లక్ష్మణ్ రావు ఎవరైతే ఉన్నారో అంటే అతనినే మళ్ళీ పెట్టవచ్చు అనే ఊహాగానం కూడా నడుస్తుంది. కాబట్టి ముప్పాల లక్ష్మణ్ రావుకు విషయానికి వస్తే 2016 లోపల తను అంటే ఈ దేశం లోపల కొండపల్లి సీతారామయ్య తర్వాత రెండవ వ్యక్తిగా తను అంటే తనంతట తాను అంటే ఒక సెక్రటరీ నుంచి వెనక్కు తగ్గడం అనేది జరిగింది. అంటే దానికి కారణాలు
అంటే వయసు మీద పడడం, అనారోగ్యం రావడం, దాని మూలంగా వచ్చే పరిమితులు ఏవైతున్నాయో ఆ పరిమితులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తను వెనుక తగ్గడం అనేది జరిగింది. మొట్టమొదటి అంటే చరిత్రలో ఒకనాడు అంటే కొండపల్లి సీతారామే తనంతట తానే స్పష్టంగా ఆనాడు ఏంటంటే తను వెనుక తగ్గడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు గణపతి కూడా 2016 గణపతిని ఎవరు కూడా తగ్గాలన్నది కానీ లేదా ఎవరు మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు అంటే ఉండాలని కూడా కోరినరు. వాస్తవంగా గణపతిని సెక్రటరీగా ఉండాలని కోరినరు. కానీ కోరినప్పటికి కూడా ఏంటంటే తన యొక్క సంబంధించిన పరిమితులను స్పష్టంగా చెప్పి తను అంటే వెనక్కు తగ్గడం అనేది జరిగింది. వెనక్కు తగ్గడం అని అంటే తను ఒక కేంద్ర కమిటీ మెంబర్గా, ఒక పొలిట్ బ్యూరో మెంబర్గానే తను ఉన్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అంటే తను గతంలో కూడా సెక్రటరీగా ఉన్న కాలం ఏదో అంటే మావోయిస్టు పార్టీ కేంద్ర సెక్రటరీగా కొనసాగించిన కాలం అందరితో పోల్చుకుంటే గణపతి చాలా సుదీర్ఘ కాలము సెక్రటరీగా కొనసాగిండు. తను అంటే 90 ఇక్కడి తర్వాత సెక్రటరీ, ఆ పార్టీకి సెక్రటరీ తర్వాత 2016 అంటే దాదాపు ఏంటంటే 26 సంవత్సరాలు ఆ పార్టీకి సెక్రటరీగా నాయకత్వం వహించిండు. కాబట్టి అంటే సహజంగానే గణపతి అనేది ఏదైతుందో ఎవరైనా ప్రజలు కానీ లేదా కేడర్ కానీ సాధారణంగా అది ఉండదనే కాదు. కాబట్టి అయితే ఇక్కడ గణపతి ఇప్పుడు అంటే ఇప్పటికి దాదాపు 2016 తను వెనుకకు తగ్గితే ఇప్పుడు ఈ కాలం కూడా అంటే దాదాపు ఎంత అంటే 9 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 9 సంవత్సరాల కాలంలో కూడా తను ఏ రకంగా ఆరోగ్యంగా ఉన్నాడు ఏమిటనే విషయం అయితే తెలియదు. కాబట్టి అవన్నీ విషయాలు కూడా ఏంటంటే అంటే తనే ఉంటాడా అంటే ఏదో ఒక రకంగా తను మెయింటైన్ చేస్తూ కూడా వేరే వాళ్ళు ఉంటారా మనం చెప్పలేము. అది అంటే అవకాశాలు ఏమున్నాయంటే వాస్తవంగా గణపతి అంటే ఈ పొజిషన్లో అంటే ఇంకా మరింతగా నిర్బంధం అణచివేత పెరిగి మరింత యాక్టివ్గా ఉండవలసిన పరిస్థితి లోపల తను ఉంటాడా లేకపోతే ఇతరులు ఉంటారంటే ఇతరులు కూడా పొలిట్ బ్యూరో మెంబర్స్ ఉన్నారు, లేకపోయింది ఏం లేదు. అంటే ఆ మొత్తం కేంద్ర కమిటీ సుమారుగా 20 మందికి అటో ఇటుగో ఉంటారు. కాబట్టి ఇది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు 20 మందికి. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో తప్పనిసరిగా కమిటీ సమావేశమై అంటే ఒక మెజారిటీ ఒక నిర్ణయం ప్రకారంగా ఆ కేంద్ర సెక్రటరీని వాళ్ళు తప్పనిసరిగానే వాళ్ళు ఎన్నుకుంటారు కూడా. వాళ్ళు ఎన్నుకునే అది నడుపుతారు. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏదైతుందో అంటే ఈ కాలంలో అంటే కేంద్ర సెక్రటరీతో పాటుగా 4 అంటే బీహార్ జార్ఖండ్ వివేక్ మాంజీ, తర్వాత నెక్స్ట్ చలపతి, తర్వాత నెక్స్ట్ గాజర్ల రవి అంటే 4 చనిపోయినరు. అంటే సిసి మెంబర్గా సుధాకర్ పేరు కూడా వచ్చినప్పటికీ తెలంగాణ కమిటీ ఇచ్చిన ప్రకటనలో స్టేట్ కమిటీ మెంబర్గానే వాళ్ళు రాసిండ్రు. కాబట్టి 4 సిసి మెంబర్లు చనిపోయిన నేపథ్యంలో ఏదైతుందో వాళ్ళకి తీవ్రమైన నష్టమే. కానీ అయినప్పటికీ కూడా ఈ కేంద్ర కమిటీ మెంబర్స్ను కూడా వాళ్ళు భర్తీ చేసుకునే అవకాశాలు కూడా అనేక మంది సీనియర్ రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు. దండకార్యంలో కానీ తెలంగాణలో కానీ లేదా ఒరిస్సాలో కానీ లేదా జార్ఖండ్లో కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా సీనియర్ మెంబర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఈ చనిపోయిన సిసి మెంబర్స్ స్థానంలో కూడా ఇతరులను భర్తీ చేసుకోవడం, కేంద్ర సెక్రటరీని ఎన్నుకోవడం అనేది ఆ పార్టీ తప్పనిసరిగా చేస్తుంది.